ఇక మల్నాడు డ్రగ్స్ కేసులో తవ్వే కొద్ది షాకింగ్ నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తాన్ని రాహుల్ తేజ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఉన్న మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసులకు అందిన కీలక సమాచారం ఇది. పోలీస్ అధికారి కుమారుడు రాహుల్ తేజ్ ఫామ్ హౌస్ లోనే డ్రగ్ పార్టీలు జరిగాయట. ములుగులో రాహుల్ తేజ్ కున్న కన్వేరా ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు నడుస్తున్నట్లు తేల్చారు. ప్రతి వారం రాహుల్ తేజ్ ఫామ్ హౌస్ లోనే మల్నాడ్ ఓనర్ సూర్య సహా డ్రగ్ పెడ్లర్లు వస్తున్నట్లు గుర్తించారు. ఇదంతా ఒక ఎత్తైతే మల్నాడు డ్రగ్స్ లో హైకోర్టును ఆశ్రయించారు పబ్ యజమానులు. తమపై నమోదైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పబ్లలో ఎలాంటి డ్రగ్స్ పార్టీలు జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. క్వాక్, కోరా, బ్రాడ్వే ఈ 3 పబ్లపై ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ సూర్యకి 3 పబ్ యజమానులకు సంబంధాలున్నట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రగ్ కేసుతో తమకు సంబంధం లేదంటున్నారు ఈ 3 పబ్ల యజమానులు. మరోవైపు పోలీస్ అధికారి కుమారుడు రాహుల్ తేజ్ సహా సూర్య బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రణీత, పబ్ ఓనర్లు డ్రగ్స్ పార్టీలు జరగలేదు అంటున్నారు కానీ సూర్యతో ఉన్న సంబంధాలపై ఎలాంటి వివరాలు వెల్లడించట్లేదు. మరోవైపు ప్రతి వారం డ్రగ్ పెడ్లర్లతో సూర్య, రాహుల్ ఇద్దరు వాళ్ళ ఫామ్ హౌస్ లోనే భేటీ అయ్యారని చెప్తున్నారు. సో ఈ మొత్తం చూస్తే ఇక్కడెక్కడో లింక్ ఉన్నట్లే కనిపిస్తోంది కదా. ఎగ్జాక్ట్లీ ములుగు దగ్గర రాహుల్ తేజ్కున్నటువంటి కన్వేర్ అనేటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్ సెంట్రిక్గానే తరచూ వీకెండ్ పార్టీస్ జరిగేవంటూ పోలీసుల విచారణలో బయటపడింది. ఇప్పటికే ఈగల్ టీం వీరిని కస్టడీకి తీసుకొని దాదాపు 3 days పాటు కూడా విచారించింది. సో ఈ 3 days కస్టడీలో అనేక విషయాలు ఈగల్ టీం అధికారులు వీళ్ళ నుండి రాబట్టారు. ఈ ఫామ్ హౌస్ సెంట్రిక్గానే డ్రగ్స్ పార్టీలు జరిగాయి అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి ట్విస్ట్. ఒక పోలీస్ అధికారి కుమారుడు అయ్యి ఉండి ఒక ఫామ్ హౌస్ని సెంట్రిక్గా చేసుకొని డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం పట్ల ఈగల్ టీం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరెవరు ఈ పార్టీస్కి అటెండ్ అయ్యేవారు, సో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఒక కింగ్ పిన్ నైజీరియాకి సంబంధించినటువంటి నిక్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటాడు. సో అతని ద్వారా సూర్యకి, రాహుల్కి డ్రగ్స్ వస్తాయనేటువంటి విషయాన్ని ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేసినప్పటికీ ఇంకా కన్జ్యూమర్స్గా ఎవరెవరు ఉన్నారు అనేటువంటిదే ఇప్పుడు ఈగల్ టీం బయటపెట్టనుంది. అండ్ సైమల్టేనియస్గా ఈ నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళు తరచూ పబ్స్కి వెళ్ళడం, సో ఆ పబ్స్లో కూడా తాము డ్రగ్స్ సేవించే వాళ్ళమంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా పబ్స్ యాజమాన్యాల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు వేసినటువంటి కేసులను సవాల్ చేస్తూ పబ్ యాజమాన్యాలు హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ కూడా దాఖలు చేశాయి. సో దానికి కూడా ఈగల్ టీం అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. సో ఇక్కడ పార్టీస్ జరిగాయని చెప్పేసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టే తాము పబ్ నిర్వాహకులపైన కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ పబ్ యజమానులు మాత్రం తాము ఎక్కడా కూడా ఈ అక్యూజ్డ్తో ఎలాంటి లింక్స్ లేవు, వారితో ఎలాంటి పరిచయాలు కూడా లేవు, తమను అన్యాయంగా ఇరికించారంటూ కూడా వాళ్ళు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ అయితే కంక్లూడ్ అయిపోయాయి, ఆర్డర్స్ని రిజర్వ్ చేశారు. మరోవైపు రాహుల్ తేజ్తో పాటు సూర్య ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్స్ని కోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేసేటువంటి పనిలో ఈగల్ టీం అధికారులు ఉన్నారు. రేపు ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ప్రణీత.